ఓ పక్కన మన దేశంలో కాశ్మీర్ ఇష్యూ టైంలో మరొకసారి ఒక చర్చకి తీసుకొచ్చింది జార్జియా మెలోని ఇటలీ ప్రధానమంత్రి. ప్రపంచ దేశాలు, యూరప్ దేశాలకి ఇప్పటికే ఇస్లామిక్ టెర్రరిజం అనేటటువంటిది మన దగ్గర అయితే అక్కడ చొరబాటుతనం అనేటటువంటిది పెరుగుతోంది, క్రైమ్ అనేది పెరుగుతోంది. బ్రిటన్ చూస్తోంది, ఆస్ట్రేలియా చూస్తోంది, కెనడా చూస్తోంది, అదే సందర్భంలో ఫ్రాన్స్ చూస్తోంది, అమెరికా చూస్తోంది. ఇన్ని దేశాల్లో ఇప్పుడు శరణార్థుల పేరుతో వచ్చినటువంటి ఇస్లామిక్ బ్యాచ్ చేస్తున్నటువంటి యాక్టివిటీ చివరికి పాలస్తీనాకు అనుకూలంగా చేస్తున్న ఉద్యమాల దగ్గర నుంచి అక్కడ వివిధ కార్యకలాపాల్లో చేస్తున్నది, చివరికి బ్రిటన్లో స్వతంత్రం కోసం పోరాడాల్సిన పరిస్థితులు, ఫ్రాన్స్లో అట్లాంటి వాళ్ళని రానివ్వద్దన్నటువంటి అంశాలు, జర్మనీలో వాళ్ళని తిప్పి పంపుతారా లేదా అనేటటువంటి పోరాటాలు వచ్చినటువంటి ఇష్యూస్ని గుర్తు చేస్తూ ఏదైతే దెర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇస్లామైజేషన్ ఇన్ యూరప్ విచ్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ద వాల్యూస్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అని చెప్పుకొచ్చింది. అది మన సంస్కృతి విచ్ఛిన్నం కోసం, తమ మత ధర్మాల్ని మన మీద రుద్దేందుకోసం ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనం కంట్రోల్ చెయ్యాలి అని చెప్పేసి పిలుపునిస్తోంది ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని.